సభకు కేసీఆర్ వస్తుండడం మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. తొలిసారి సీఎం రేవంత్ కేసీఆర్ తలపడుతుండడంపై ఆసక్తి నెలకొంది. అన్ని అంశాలపై చర్చకు 15 రోజులు సభ పెట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు విపక్షాల గొంతు నొక్కొద్దంటూ బీజేపీ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సభ ఎలా జరగనుంది, కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందన్న అంశాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నిరంజన్ యాదవ్ గారు ఓయోజేఏసీ కాంగ్రెస్ నేత, అదేవిధంగా వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా సుమిత్ర గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సుమిత్ర గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినపడుతుందండి నా వాయిస్. వినిపిస్తుంది. మొత్తం మీద ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శలు చేసినటువంటి కేసీఆర్ గారు తొలిసారిగా అసెంబ్లీకి రాబోతున్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డితో తలపడే అవకాశం వస్తే నేరుగా విమర్శలు చేసే అవకాశం ఉందా ఈరోజు కేసీఆర్? సుమిత్ర గారు నన్ను అడుగుతున్నారా? ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకి, జీ తెలుగు ప్రేక్షకులకు జై తెలంగాణ, గుడ్ మార్నింగ్. తొలిసారిగా ఏం కాదు, కేసీఆర్ గారు మొదటిసారి తలపడబోతున్నాడు. అయితే తాను సమయం ఇచ్చి కేసీఆర్ గారు అసెంబ్లీ అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి స్థానం ఏంటి, ఇవన్నీ ఎరిగినటువంటి వాడు. రాష్ట్ర సాధన ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా అదే. తదనంతరం రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించి 9.5 సంవత్సరాల పాలన జరిపి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపినటువంటి కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చి వేచి ప్రజలకు ఏదేంటి ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవ్వించినా మరి కేసీఆర్ గారు వాళ్ళకి కాంగ్రెస్ కు పూర్తి సమయం ఇవ్వడం జరిగింది. మరి పరిపాలనలో మాకు సుదీర్ఘ అనుభవం ఉన్నదని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా అసెంబ్లీని ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించేదిగా నిలబెట్టలేకపోయింది. అసందర్భమైనటువంటి అనేక చర్చలు అక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ ని వేదికగా అసెంబ్లీ అంటే ఇట్లుంటదా అనే స్థాయికి అసెంబ్లీని దిగజార్చినటువంటి చరిత్ర ఈ 2 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నటువంటిది సరే, ఈ చిన్న చితక వ్యవహారాలు అట్లున్న రాష్ట్రానికి ప్రధానంగా ఏ ఉద్దేశంతోనైతే రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినామో, నిధులు నియామకాలు, నీళ్లకు సంబంధించినటువంటి నిధులు నియామకాలు తర్వాత క్రమక్రమంగా ఎట్లయినా కూర్చుకోవచ్చు చేర్చుకోవచ్చు, కానీ నీళ్ల వాటాను కోల్పోతే, నీళ్ల పైన హక్కును కోల్పోతే మరి ఆ లోటును దాన్ని మనం పూడ్చుకోలేం. మళ్ళీ ఆ దిద్దుబాటు అసాధ్యమవుతుంది. ఒక్కసారి హక్కుల్ని కోల్పోతే అసాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు స్వయంగా నేనే రంగంలోకి దిగుతున్నానని చెప్పేసి మరి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి వాళ్ళు ఇదివరకైతే గతంలో అయితే ప్రిపేర్ అయి రాలేమని చెప్పిన సందర్భాన్నే చూసినాం మనము. ఇప్పుడు మరి ఏ స్థాయిలో కాంగ్రెస్ ప్రిపేర్ అయింది, కేసీఆర్ గారికి ఎలాంటి సమాధానం చెప్పగలుగుతుంది, ఒక ప్రజాస్వామ్యయుత చర్చ చేస్తారా, అంతరాయం కల్పిస్తారా, మంత్రులు అడుగడుగున అసందర్భ మాటలు ఏదైతే మాట్లాడతారో అట్లాంటిది ఏమైనా జరుగుతుందా, చర్చల్ని పక్కదారి పట్టించాలని చూస్తారా, ఏం చేస్తారు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా? ఎందుకంటే గతంలో చూసినాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ అసెంబ్లీ వేదికగానే నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడడం, మహిళా జర్నలిస్టులను పట్టుకొని గుడ్డలు ఉప్పదీసి ఉరికిచ్చి కొడతానని చెప్పడం, అలాగే చాలా మంది శాసనసభ్యులు దానం నాగేందర్ గారు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ విపరీతంగా వాడడం, భాష అక్కడ అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరగాలనేది కనీస స్పృహ సోయి లేకుండా దాన్ని ఒక అసెంబ్లీ స్థాయిని దిగజార్చే స్థాయిలో చర్చలు జరగడం చూసినాము. ఇప్పుడైతే కేసీఆర్ గారు ఇవేవీ లెక్కలోకి తీసుకోరు. తప్పకుండా తాను వచ్చినటువంటి పర్పస్ ఏంటి, తాను ఏం మాట్లాడదలుచుకుంటారు, మాట్లాడే ప్రయత్నమే చేస్తారు. తప్పకుండా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వీళ్ళు ఒకవేళ ఎత్తి చూపినా, వీళ్ళు ఏం చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏ రకంగా కేసీఆర్ గారికి అంతరాయం కలిగించాలని చూసినా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేసినా, అసెంబ్లీ ఏంటో లక్షలాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు గమనిస్తారు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, అధికార కాంగ్రెస్ ఎట్లా అంతరాయం కలిగిస్తుంది, ఏం చేస్తుంది, చర్చలు సఫలమయ్యే ప్రయత్నం అక్కడ చేస్తా ఉన్నారా,
కేసీఆర్ గారు చెప్పేది వింటే రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ కున్నది. నేటి వాటాకు సంబంధించి సుమిత్ర గారు, అంటే ఏం చేయాలో కేసీఆర్ స్పష్టంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉందా కేసీఆర్ గారు, లేకపోతే నిలదీసే అవకాశమే ఉందా? సలహాలు సూచనలు నిలదీయడం ఏదైతే తప్పు కప్పిపుచ్చుకోవాలని చూసినప్పుడు నిలదీసే ప్రయత్నం చేస్తారు. తెలిసి తప్పు చేస్తా ఉంటే నిలదీసే ప్రయత్నం చేస్తారు. ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రో, అడ్డుకోవడానికి కేంద్రానికి ఫిర్యాదులు చేసిండ్రో, ఏపీలో ఉండి చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రధాన సలహాదారుగా పెట్టి ఆ ప్రాజెక్ట్ ని ఎట్లయితే అడ్డుకో ప్రయత్నం చేసిండ్రో, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసే క్రమం ఏదైతే ఉన్నదో దీన్ని చూస్తూ కేసీఆర్ గారు తప్పకుండా పాఠం నేర్పిస్తారు. నేర్చుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది. తప్పకుండా సూచనలు, సలహాలు, అమూల్యమైన సూచనలు రాష్ట్రాన్ని ఈనగాచి నక్కల పాలు చేయకుండా తెలంగాణ సాధన ఒక్కటే కాదు, ప్రగతి పథంలో నిలపాలి. మన నీళ్లను మనం మళ్లించుకోవాలి. మన బీళ్లకు తెలంగాణ కృష్ణా గోదావరిలను నీళ్లను మళ్లించుకోవాలనేటువంటి ఆయన ప్రయత్నము అత్యంత వేగవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసి, మరి కొద్ది శాతం కాల్వల నిర్మాణంతో ఆగిపోయినటువంటి లేదా చిన్న చితక పనులతో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఎండగట్టే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేస్తారు. తప్పకుండా కేసీఆర్ గారి సూచనలను అధికార కాంగ్రెస్ తీసుకోవాల్సిందే. ఆయన సలహాలను పాటించాల్సిందే. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఆయనను సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే 18,000 కోట్ల పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించాలనేది ఇక్కడ ప్రతిపాదిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు చాలా పెండింగ్ పెట్టి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటికప్పుడు మేము ఇక వెళ్ళిపోతున్నాము, అన్ని క్లియర్ చేస్తామనే దశలో ఉండదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోయాక కూడా బిల్లులు ఉంటాయి, తప్పకుండా పెండింగ్ బిల్లులు ఉంటాయి. రాష్ట్ర ప్రకటన జరిగినప్పుడు, తెలంగాణ వేరుబడినప్పుడు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగినప్పుడు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి వివిధ రంగాల్లో. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆ బిల్లుల చెల్లింపులు చేసినాం మనం. అట్లాగే ఎప్పటికప్పుడు లెక్క పదులు చుక్తా చేసే వ్యవస్థ ఉండదండి. తప్పకుండా పెండింగ్ బిల్లులు ఉంటాయి. కాంగ్రెస్ రేపు ఈ 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారం కోల్పోయినాక కూడా పెండింగ్ బిల్లులు ఉంటాయి. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము భరించాల్సి ఉంటది, మేము చెల్లించాల్సి ఉంటది. అందులో వివిధ విశేషాలు ఏం లేవండి. రైట్. నిరంజన్ గారు, గుడ్ మార్నింగ్. మొత్తం మీద కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మాతో పోరాడాలి, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చాలా రోజుల